బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డిపార్ట్మెంట్కి కూడా ఆఫీసులు అవసరం. అంటే ఈరోజు అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ జరిగి అక్కడ క్యాపిటల్ను నిర్మిస్తే నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి రాకముందు అమరావతి ఇక్కడే ఉంటుంది, క్యాపిటల్ మార్చమని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఎన్ని ఆటలు ఆడావో ప్రజలందరూ గమనించారు. 3 క్యాపిటల్ అన్నావు, 30 క్యాపిటల్ అన్నావు, రకరకాల దేశాలను పోల్చావు, ఇవన్నీ చెప్పావు. అయినా ప్రజలు నీ మాట నమ్మల. విశాఖపట్నంలో కావాలని చెప్తే విశాఖపట్నం ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో చూశాం. ఇంత పెద్ద రాష్ట్రానికి క్యాపిటల్ 50,000 ఎకరాలంటే దాంట్లో ఏమేమి ఉంటాయి? కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తాయి, ఎయిమ్స్ వచ్చింది, రకరకాల యూనివర్సిటీలు వస్తున్నాయి, రకరకాల హోటల్స్ వస్తున్నాయి. అన్ని పబ్లిక్ సెక్టర్ అంటే ఆర్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, అన్ని ప్రభుత్వ బ్యాంకులన్నీ కూడా స్థలాలు తీసుకున్నాయి. విట్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది. కేరళ నుంచి కొన్ని యూనివర్సిటీలు ప్రపంచంలో మన ఇండియాలో పేరుగాంచిన యూనివర్సిటీలన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. రకరకాల పబ్లిక్ సెక్టార్లో 200 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా క్యాపిటల్లో తీసుకొని వాళ్ళ రీజనల్ ఆఫీసు, మన స్టేట్ ఆఫీసులు చేసుకునేదానికి అందరూ కూడా ముందుకు వచ్చారు. అక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. హైదరాబాదు, తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదు ఆల్రెడీ డెవలప్డ్ క్యాపిటల్. అక్కడ ఉండే సెక్రటరియట్ని తీసేసి కొత్త సెక్రటరియట్ కట్టుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ పూర్తిగా నిర్మిస్తున్నాం. ఆ మాత్రం అర్థం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? అంటే 500 ఎకరాల్లో క్యాపిటల్ చేస్తే సరిపోతుందంటావు. నువ్వేమో నీ సొంతానికి మీరుండేది 2, ఇంట్లో తల్లి చెల్లిని కూడా తరిమేశావు. ఉండే 2కి మీకు ప్యాలెస్లు కావాలా? తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, పులివెందుల్లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాదులో ఒక ప్యాలెస్. రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన క్యాపిటల్నేమో చిన్నది కావాలంటావు. మీరు 2 ఉండేదానికి ఇవన్నీ సరిపోకుండా మీరు ఉండేదానికి 540 కోట్లు, మీరు 2 ఉండేదానికి 540 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండలో ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నావు. ఇవన్నీ ప్రజలు చూడలేదా? ఇవన్నీ ప్రజలు చూసే కదా నిన్ను చీకొట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మ్యాండేట్ ఇస్తే కూడా ఇంకా కూడా బుద్ధి జ్ఞానం రాకుండా ఉంటే ఏమనుకోవాలి? అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి కట్టే క్యాపిటల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి అక్కడ క్యాపిటల్ వస్తే రాబోయే కాలంలో అది బాగా డెవలప్ అయితే ఈ కూటమి ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి, చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది